ఒకరు నేతగా మరొకరు దాతగా ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకుంటుంటే పిచ్చి ప్రేలాపన చేస్తున్న వైసీపీ నేతలు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే 74వ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలు పెరగక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతూ వారి బాగోగులను తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటే మరొక నేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎంతోమంది ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని, అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ ఆయన పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారే అని జనసేన కాకినాడ జిల్లా ప్రతినిధి శ్రీమతి పిల్లారి రాజేశ్వరి పేర్కొన్నారు. కాకినాడలోని ఆమె నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ పిచ్చి ప్రేలాపనలతో వైకాపా మహిళా నాయకురాలు జమలమడక నాగమణి మాట్లాడిన విధానంలో ఒకటి గుర్తుంచుకోవాలని, ఖజానా ఖాళీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. భారతదేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి పేరుగాంచారని, అలాంటప్పుడు ఆయన ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేస్తే మరింత మంచిదని తెలిపారు. మా ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపిస్తామని, కూటమి ప్రభుత్వం బలమైన ప్రభుత్వం అని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ని విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో 3 బోట్లు గుద్దేందుకు ప్రయత్నాలు చేసిందని, విచారణలో వైకాపా పార్టీ నేతలు అని తెలిసిందని గుర్తు చేశారు. అంటే ప్రకాశం బ్యారేజ్ని బోట్లతో గుద్ది విధ్వంసం సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమా అని ఆమె ప్రశ్నించారు. రాజేశ్వరి పిల్లారిశెట్టి, అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. మన వైసీపీ నాయకురాలు జమ్మలమడక నాగమణి గారు ఒక వీడియోలో ఆవిడ పిఠాపురం జగన్ గారి పర్యటన మరియు వరద నివారణ చర్యలు గురించి మాట్లాడుతూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఒక వీడియో రిలీజ్ చేశారు. అమ్మ నాగమణి గారు, మీరు జగన్ గారిని అసలు పిఠాపురం రానివ్వరేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ హెలికాప్టర్ ప్యాడ్ దగ్గర నుంచి కూడా జనాలు ఆయన్ని దేవుడిలాగా ఆరాధిస్తూ వచ్చేసి ఉవ్వెత్తున స్వాగతించారు అని చెప్పారు. అసలు జగన్ గారిని రానివ్వరు అన్నది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కానే కాదు. ఏ నాయకుడైనా, ప్రతిపక్ష నాయకుడైనా, అధికార పక్ష నాయకుడైనా, ఎవరైనా సరే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వరదల్లో ఉన్నప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు, విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు రావాలి, వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలనే మన జనసేన అధినేత కోరుకుంటారు. కాబట్టి ఎవరు కూడా ఆయన రాకూడదని అనుకోలేదు. కానీ ప్రజలు మాత్రం ఆయన్ని, జగన్ గారిని తిరస్కరించారు. కారణం ఏమిటి అంటే, మీరు అడుగుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జేబులో డబ్బులు ఇస్తారా, రైతులకు ఇన్సూరెన్స్ లేదు అని మీరు అడుగుతూ ఉన్నారు. మరి జేబులో డబ్బులు ఇచ్చారో, ఆయన అకౌంట్లో డబ్బులే కోటాల రూపాయలు ఇచ్చారో మీరు చూడలేదా? మీరు తెలుసుకోండి, న్యూస్ తెలుసుకోండి. జేబులో ఇచ్చేవి 100,000 మాత్రమే ఉంటాయి జేబులో నుంచి తీసే డబ్బులు. మరి అకౌంట్ నుంచి, ఖాతాల నుంచి తీసే డబ్బులు కోటాల రూపాయలు మన పవన్ కళ్యాణ్ గారు వరద బాధితులకు ఇవ్వడం మీరు ముందుగా తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నెక్స్ట్, మరి రైతులకి ఇన్సూరెన్స్ చేయలేదు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని అడుగుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఏమన్నా కార్యక్రమాలు చేయాలన్నా, రైతులను ఆదుకోవాలన్నా, ఇన్సూరెన్స్లే చేయాలన్నా, మీ ప్రభుత్వం ఏమన్నా, ఇక్కడ ప్రభుత్వం ఖజానాని ఏమన్నా సజావుగా ఉంచిందా? డొల్లతనంతోనూ గొల్ల చేసి పెట్టింది మీ ప్రభుత్వం కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఇక్కడ మనకి ఆర్థికంగా ఫండ్స్ అంటూ ఉండాలి. మీ వైసీపీ ప్రభుత్వం మొత్తం పందికొక్కులు దోచుకున్నట్లుగా ఖజానాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాని గొల్ల చేసి పెట్టి మరి పేదలకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఎటువంటి ఇలాంటి ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ ఏమి చేయడానికి అక్కడ ఏమి కూడా ఒక నయా పైసా ఉంచకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు అప్పులు ఉంచిన వైను మీకు తెలీదా? తెలుసుకోండి నాగమణి గారు. అంతేకాకుండా మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు వాస్తవాలు గ్రహించుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగానే ఈ విపత్కర వరద డిజాస్టర్ మేనేజ్మెంట్లో దిట్ట అని చెప్పేసి మరి దేశం వ్యాప్తంగా కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ఒప్పుకుంటారు. హుద్హుద్ తుఫాన్ అయితేనేమి, మరి ఒరిస్సాలో వచ్చిన తుఫాన్ అయితేనేమి, మొన్న వచ్చిన విజయవాడలో ఈ వరద నీరు ముంపు విపత్కర పరిస్థితులు అయితేనేమి, ఆయన తక్షణం స్పందించిన తీరు, ఆహారం అందించిన తీరు, మరియు శానిటేషన్ 10,000 మందిని రంగంలోకి దింపి మరి రక్షక చర్యలు అయితేనేమి, భద్రతా చర్యలు అయితేనేమి, ఆహారం అందించిన విధానం అయితేనేమి, నీరు వెనక్కి లాగిన తర్వాత అక్కడ రోగాలు ప్రబలుతాయి కాబట్టి అవన్నీ నివారణ చర్యలు, ఆయన తీసుకున్న చర్యలు, ఆయన సీనియారిటీ మరి దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా ప్రశంసలు అందుకునే విధంగానే ఉంటుంది. మొన్న కూడా ఆ విధంగానే స్పందించారు. మరి ఆహారాన్ని కూడా దీని మీద నుంచి కూడా వాళ్ళు అందించారు, పులిహార పొట్లాలు అవన్నీ కూడాను. కాబట్టి ఏ విధంగా స్పందించి ప్రజలకు అందించారో మా అందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సహాయం అందించాలంటే చర్యలు ఎంత ముఖ్యమో మరి ఆర్థికంగా ఫండ్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆయన మీరు అడిగినట్టుగా జోబులోంచి కాదండి, అకౌంట్లోంచి కోటాను రూపాయలు తీసిచ్చారు. ఒక ఆయన దాతగా ముందుకు వచ్చారు, ఒక ఆయన నేతగా ముందుకు వచ్చి ఇద్దరు కలిపి ప్రజలకు సహాయం అందించడం మాకు తెలుసు. అంతేకాకుండా
మరి ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి మీరు వైసీపీ నాయకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ వరద ప్రాంతంలో ఒక పక్కన వరద నీరు ముంచుకొస్తూ ఉంటే అక్కడ బ్యారేజ్ గేట్ల దగ్గర 3 ఇనుప బోట్లు, మరి అవి టన్నుల కొద్దీ ఉన్న ఇనుప బోట్లని చైన్లతో లింకులు కట్టి అక్కడ బ్యారేజ్ గేట్ని గుద్దే ప్రయత్నం చేసిన కుట్ర ఎవరిది? హోమ్ మినిస్టర్ గారు అది రోడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, దాని మీద కేసు కట్టారు, మరి దాన్ని అరెస్ట్ చేశారు, దాని గురించి విచారణ జరుగుతూ ఉంది. మరి అక్కడ కానీ ఆ గేట్లు కానీ ఆ బ్యారేజ్ అవి లేదంటే ఆ వాల్స్ కానీ మరి భద్రయ్య పక్షంలో విజయవాడ నగరం అంతా మునిగిపోయి ఉండేది. ప్రజలందరూ కూడా మరి ఎంతోమంది చచ్చిపోయి ఉండేవాళ్ళు, ఊరంతా కూడా. మరి అది మనం ఊహించినటువంటి ప్రమాదాన్ని, అటువంటి విపత్తుని తీసుకొచ్చింది ఎవరు? ఆ కుట్ర పనింది ఎవరు? అసలు ప్రజల పట్ల కానీ లేదా ప్రతిపక్షాల వైపు కానీ ఇటువంటి విధ్వంసకర వికృత క్రీడని నడిపేటువంటి పార్టీ ఎవరన్నది ప్రజలందరూ ముందు గ్రహించారు, ఇప్పుడు గ్రహిస్తారు. కాబట్టి అటువంటి విషయాల మీద మీరు విచారణ చేయండి, స్పందించండి, ప్రశ్నించండి. అంతేగాని ఒక సీనియర్ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు దాతృత్వంతో పెద్ద మనసుతో పేదల పక్షాన్ని నిలబడి ఆర్థిక సహాయాన్ని అందించి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయికి అర్థం మీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాగమణి గారు, మీరు ప్రజలు తండోపతండాలుగా జనసముద్రంలో వచ్చేసారని జగన్ గారిని పిఠాపురం పర్యటనలో చెప్తా ఉన్నారు. మరి ప్రజలు వచ్చి ఉంటారు, ఎందుకంటే మరి యావత్ భారతదేశంలోనే అత్యధిక లక్షల కోట్లు ఉన్న అత్యంత ధనవంతుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన చాలా ఉదారత్వం, దాతృత్వంతో ఆయన యొక్క ఎంతో సొమ్ముని ఏమన్నా ఈ వరద ముప్పు ప్రజలకు సహాయంగా అందిస్తారని చెప్పేసి ఆశించి వచ్చి నిరాశ చెంది, ఆశాభంగం చెంది వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్లుగా దేవుడని కాదు కానీ మరి వాళ్ళు నిరాశతోనూ నిస్పృహతోనూ తిట్టుకుంటూ ఎదిగిన సందర్భాలు కూడా మేమంతా చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క చర్యలు చేయదని చేస్తూ ఉన్నారు. మీరు సూపర్ 6 జగన్ గారు ఆ పర్యటనలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత హుందాగా ప్రవర్తించాలి, సహేతుకమైన సద్విమర్శలు చేయాలి. అంతేగాని ఆయన చాలా వెకిలిగాను వెటకారంగాను ఆయన చేసింది నలుగురిలోనూ నవ్వుబాటు అయ్యే విధంగానూ ఆయన మాట్లాడారు. సూపర్ 6ని విమర్శించారు. వాళ్ళు వచ్చి ఇంకా 3 రోజులు అవ్వలేదు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అవన్నీ చేస్తూ ఉన్నారు, మేము అన్నీ చేస్తాం. అందరం కూడా ఎన్డీఏ కూటమికి మరి అండదండలుగా నిలబడి ప్రజలందరికీ సంక్షేమం కలిగే విధంగా ఆర్థిక ప్రణాళికలు చేసి ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ని. కానీ ఇక్కడ ఆర్థిక లోటు బడ్జెట్లు, ఇక్కడ అప్పులు చేసిన పరిస్థితి మాత్రం ఈ వైసీపీ యొక్క పాపమే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం విమర్శించే ముందు దాని పక్షాన ప్రజలు ఉన్నారు. మీరు చెప్పిన తండోపతండాలుగా అంతా నిలబడి గెలిపించుకున్నది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి అందరం కూడా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.